అందరికి నమస్తే. భారత్ యూత్ టీవీ ఛానల్ స్వాగతం. బీజేపీకి మరో 2 రాష్ట్రాల్లో పెద్ద దెబ్బ తగలబోతుంది. సో ఏంటి అది? ఏ రాష్ట్రం అంటే హర్యానా, జమ్మూ అండ్ కాశ్మీర్. సో రేపే ఫలితాలు. నవంబర్ 8, నవంబర్ 7. ఇప్పుడు నవంబర్ 7వ తేదీ వీడియో చేస్తాను, బాగా గమనించండి. పాదయాత్ర చేసిన వాళ్ళందరూ మామూలుగా అయితే మనం లెక్క పెట్టుకుంటే ఎవరు ఓడిపోలే, అందరూ గెలిచారని మనం చెప్పుకుంటాం కదా. సో ఇక్కడ ఏంటంటే రాహుల్ గాంధీ ఓడిపోయి పాదయాత్ర చేసి అనుకుంటే మాత్రం రాహుల్ గాంధీ ఓడిపోలే. సో ప్రత్యర్థిని ఓడించి తను ఓడిపోయాడు. అది ఎలాగో మీకు తెలుసా? మీకు అతను చేసిన పాదయాత్ర వల్ల నార్త్ సైడ్లో చాలా చోట్ల చాలా దెబ్బతిన్నారు బాగా బీజేపీ వాళ్ళు దెబ్బతింటం వల్ల ఏమైందంటే వాళ్ళకి హంగ్ వచ్చింది. చివరికి 240 సీట్లకు ఎక్కడో 303 సీట్లు ఉన్న సీట్లు 240 సీట్లు అంటే 400 సీట్లు టార్గెట్ పెట్టుకోని వాళ్ళు 240 సీట్లు తెచ్చుకొని గట్టిగా మిత్రపక్షాలతోటి పొత్తు పెట్టుకొని ప్రస్తుతానికి సంకీర్ణ ప్రభుత్వం నడిపిస్తున్నారు బీజేపీ గవర్నమెంట్. సో ఆ సంకీర్ణ ప్రభుత్వంలోని ఎవరున్నారంటే టీడీపీ, జనసేన, శివసేన, జేడిఎస్, జేడిఎస్, జేడీయూ, వీళ్ళందరూ, ఇంకా ఐడిఎంకే ఆ పార్టీ కూడా. ఆ పార్టీ వాళ్ళందరూ మిత్రపక్షాలు ఇదివరకు దూరం చేసుకున్న బీజేపీ పార్టీ మళ్ళీ మధ్య తగ్గించేసుకొని వాళ్ళు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని ప్రస్తుతానికి ఏదో నడుపుతున్నారు. అలా సడన్గా ఏమైందంటే కొన్నాళ్ళకి ఎలక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు బై ఎలక్షన్ వచ్చాయి. బై ఎలక్షన్లోని ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగినప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ కనీసం ఒక్కటో రెండో గెలిచాయి అంతే. మిగతావన్నీ ఇండియా కూటమి గెలిచి ఒకటో రెండో ఇండిపెండెంట్ సీట్లు గెలిచాయి. సో అక్కడ పెద్ద దెబ్బ తగిలింది. సో కొండేటి కిరణ్ గారు కూడా దేశవ్యాప్తంగా ఆయన కూడా అన్ని చోట్ల అతను సర్వే చేయాలని చెప్పేసి, ఆయన ఫాలోయింగ్ క్రేజ్ పెంచుకోవాలని చెప్పేసి హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి ఇంకా అన్ని రాష్ట్రాల్లోనే ఒక సర్వే ప్రకటన విడుదల చేశారు ఈ మధ్య. సో అది చూసాం. గతంలో 2019 వైఎస్ఆర్సీపీ 152 సీట్లు ఎన్నో వస్తాయని చెప్పేసి గతంలో ఒకసారి చెప్పారు. ఓకే, అఫ్కోర్స్ ఆయన చెప్పిన 1 సీట్ అటు ఇటు అయినా 151 సీట్లు వచ్చాయి. అలానే 2024లో కూడా కొండేటి కిరణ్ గారు అదే చెప్పారు. 161 సీట్లతో పాటు జనసేన 21 గెలుస్తుందని చెప్పేసి, అలాగే వైసీపీ ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతుంది అని చెప్పేసి కిరణ్ గారు అన్నారు. అవి కూడా మనం చూసాం మొత్తం. సో అలాగే కొండేటి కిరణ్ గారి విషయం కూడా బయట తీస్తే మాత్రం, సో ఆయన హర్యానాలోని బీజేపీ ఓడిపోబోతుంది, కాంగ్రెస్ బలంగా ఉంచుకుంటుంది, 59 నుంచి 60 సీట్ల వరకు గెలవబోతుందని చెప్పేసి ఎన్నో సర్వే రిపోర్ట్స్ చెప్పాయి. ఏ సర్వే కూడా చెప్పట్లేదు. దాంతోపాటు మామూలుగా అయితే వాళ్ళది ఒక సాంప్రదాయ రాజకీయం ఉండేది. ఎవరికై అంటే హర్యానా ప్రజలకు సాంప్రదాయ రాజకీయం అంటే ఎలా అంటే, ఒక గవర్నమెంట్ వస్తే 5 ఏళ్ళకి తర్వాత 5 ఏళ్ళకి ఇంకో గవర్నమెంట్ మారిపోతుంది. కానీ వాళ్ళకి అక్కడ ఏమైందంటే పోయినసారి హంగ్ ప్రభుత్వం ఏర్పడటం వల్ల పీడీపీ ఈ పార్టీతో పొత్తు పెట్టుకొని పోయినసారి గవర్నమెంట్ ఫామ్ చేసింది. సో అది ఇంకా కొంచెం వ్యతిరేకత పెరిగి మళ్ళీ అది కాంగ్రెస్కి మేలు చేసింది. ఇక్కడ ఆపు కూడా ఏదైనా ప్రభావం చూపిస్తుందా అంటే మాత్రం అది కష్టమే అని తెలుస్తుంది. మనం వాళ్ళందరూ చేసిన సర్వే ప్రకారము చూస్తుండే నాకు ఒక అంచనాకు వచ్చేసాము. సో అలాంటి పరిస్థితి ఇప్పుడు అక్కడ ఏర్పడింది. అది అలాగే ఉంది. సో జమ్మూ అండ్ కాశ్మీర్ పరిస్థితి మనకు తెలిసిందే. సో ఆర్టికల్ 370 రద్దు చేయడం వల్ల వాళ్ళకి బాగా మైనస్ పాయింట్ ఒకటి. సో అక్కడ గతంలో ఒక ఎన్సీ అనే ఒక నేషనల్ పార్టీ అని ఒకటి గెలవడం, అది ఒకటి బాగా అతనికి జమ్మూ అండ్ కాశ్మీర్ అదొక పాలిటిక్స్, వాళ్ళ పాలిటిక్స్ కొంచెం వేరుగా ఉంటుంది. సో అక్కడ బీజేపీ గెలుస్తుంది అనుకుంటే, మన ఎన్డీఏ గవర్నమెంట్ గెలుస్తుందంటే మాత్రం మనం అనుకోకూడదు. బికాస్ ఆఫ్
వీళ్ళు హిందుత్వాన్ని నమ్ముకున్నారు కాబట్టి వాళ్ళకి మతపరమైన ఆలోచనలు వాళ్ళకి ఉంటాయి కాబట్టి కొంతమంది సెక్యులరిజంతో పాటు కొంతమంది కలిసి ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఇండియా కూటమికి మద్దతు పలికారు. ఎన్సీ ప్లస్ కాంగ్రెస్ ఇద్దరు కలిస్తే వాళ్ళు కూడా 60 సీట్లు పైకి వస్తున్నాయి. సో వాళ్ళు ప్రత్యేకంగా చెప్పాల్సింది వాళ్ళకు గవర్నమెంట్ ఇండియా కూటమి ఫామ్ చేయబోతుంది. సో అలాంటి పరిస్థితి రేపు జరగబోయే పరిస్థితి ఏంటంటే మహారాష్ట్రలో ఎలక్షన్ జరగబోతుంది. ఇంకా మహారాష్ట్ర కావచ్చు, ఇంకా తర్వాత స్టేట్స్ ఇంకా ఉన్నాయి కదా, ఫర్దర్ స్టేట్స్ ఇంకా యూపీ తర్వాత ఇంకా అన్ని స్టేట్స్లోని బీజేపీ ఓడిపోబోతుందన్న విషయం మనకు అర్థమైపోతుంది. సో మన యూపీలో చూసాం మొన్న సడన్గా సమాజ్వాదీ పార్టీ పుంజుకోవడం, 2 చోట్ల రాయ్బరేలీలో రాహుల్ గాంధీ గారు గెలవడం, అలాగనే వాయనాడులో అక్కడ రాహుల్ గాంధీ గారు గెలవడం, తర్వాత వాయనాడు నుంచి రాజీనామా చేసిన ప్రియాంక గాంధీ పోటీలో ఉంటున్నారని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్పేయడం, ఇవన్నీ చూసుకున్నట్టయితే మనం అర్థం చేసుకోవాలి. ఇంకా సో రానున్న రోజుల్లోనే బీజేపీకి ఎదురు దెబ్బలు తక్కువ అనే విషయం మనం బాగా గ్రహించాలి. అలానే ఇప్పుడు కొన్ని చోట్ల కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో కూడా మేబీ అక్కడ స్టేట్లో కొంచెం వైద్యుత దెబ్బ తగలవచ్చు. ఫర్ సపోజ్ హిమాచల్ ప్రదేశ్లో 4 ఎంపీ సీట్లు బీజేపీ గెలిచింది. కానీ అక్కడ ఉన్న అధికార పార్టీ ఏది? కాంగ్రెస్ కదా. సో ఏమో అక్కడ కూడా పార్టీ వాళ్ళ సాంప్రదాయాన్ని కొనసాగిస్తారనేది మనం చెప్పలేము. చాలా వరకు అన్ని రాష్ట్రాలు అట్లానే జరుగుతుంది. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మధ్య పోయినసారి 2014 చూసుకున్నట్టయితే 2014లోని టీడీపీ గవర్నమెంట్ వచ్చింది. తర్వాత టీడీపీని అతివృష్టిగా ఓడించింది. తర్వాత 2024లో అనావృష్టిగా ఓడించేసింది. అనావృష్టి అంటే ఏంటి? ప్రతిపక్ష హోదా లేకుండా చేయటం, అలా అయిపోయింది. సో నెక్స్ట్ ఏపీ ఎలా ఉండబోతుందని కూడా మనం చూడాలి ఒకసారి. సో మొత్తానికి అయితే బీజేపీ మాత్రం గ్రాఫ్ పడిపోతున్న విషయం మనం బాగా గమనించాలి. సో రేపు రాబోయే రిజల్ట్స్ వల్ల మనకు తెలుస్తుంది. హిమాచల్ ప్రదేశ్ బీజేపీ కష్టమే, జమ్మూ అండ్ కాశ్మీర్ కష్టమైనట్టు కొంచెం కొన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి. సో ఈ 2 చోట్ల ఓడిపోయిందంటే ఇంకా అన్ని చోట్ల గ్రాఫ్ పడిపోయినట్టే. ఇంకా ఆ విషయం మనం ఇంకా ఎక్కువ ఆలోచించకూడదు. అది అయిపోగానే తర్వాత ఇంకేం జరగబోతుందంటే నెక్స్ట్ జరగబోయేది మహారాష్ట్ర, ఢిల్లీ ఎన్నికలు జరగబోతుంది. ఆమ్ ఆద్మీ పార్టీ మీద కొంచెం అటు ఇటు వ్యతిరేకత కొంచెం ఉంటాం. అది కూడా కొంత ఏమన్నా బీజేపీ కలిసి వస్తుందని చెప్పేసి అది అనుకుంటున్నారు. సో దానిపైన కూడా మనం కొంచెం క్లారిటీ తెచ్చుకుంటే సరిపోతుంది. సో దీనిపై తర్వాత మనం మాట్లాడుకుందాము. ఇవన్నీ తర్వాత మీకు అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీ అందరిని ఒకటే రిక్వెస్ట్ చేస్తాను. సో మీరందరూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్రతి ఒక్క లైక్ చేయండి అన్న. ప్రతి ఒక్కరు కింద అయినా నేను తప్పుగా అయినా మీకు చెప్పదలుచుకొని కింద కామెంట్ చేయండి. నలుగురికి ఈ విషయం షేర్ చేయదలుచుకుంటే మాత్రం అందరికి షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో ఓకే.